తారక రాముని జన్మదిన వేడుకలు మనకు పర్వదినమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. సిద్ధవటం గ్రామ శివార్లోని ఉషా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం మహానాడు 2వ రోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహామనిషి, కోట్లాది మంది గుండెల్లో దైవమై కొలువైన మహానటుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి జన బాంధవుడు ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అరాచక పాలన తరిమికొట్టి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి అమలైపోయాయని, గత 5 ఏళ్ల గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయించి కార్యకర్తలు ఇబ్బందిని పెట్టిన టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడకుండా గొడ్డలి పార్టీని తరిమి కొట్టారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలపై రాబోయే స్థానిక ఎలక్షన్స్లో ఎవరైనా దౌర్జన్యం చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మా పండుగ మహానాడుకు అద్భుతంగా ఇక్కడ సమావేశమయ్యి వాళ్ళ పండుగని అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అరాచక పాలన నుంచి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు, లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మరింత మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి అన్నటువంటి ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ప్రజలకు సైతం ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు జాతి కోసం ఏమేమి తీర్మానాలు చేస్తుంది, భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయించబోతుంది అన్నటువంటి ఉత్సాహంతో ఇక్కడ అందరూ కూడా పాల్గొని చాలా విజయవంతంగా ఈ సభలన్నింటినీ ముగించుకునే దశకి వచ్చాం. రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 10 క్లస్టర్లలో కూడా ఇదే పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమము, అభివృద్ధి మరియు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనకి పెట్టుబడులు ఇవన్నీ కూడా ఒక శరవేగంగా దూసుకెళ్తూ ఉంటే మేము సైతం తెలుగువారి కోసం అని చెప్పి వారికి మద్దతు తెలపడానికి విరివిగా హాజరవుతున్నటువంటి జనాలను చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి ఎంత ఆదరణ ఉంది. తెలుగు జాతి కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి, అభివృద్ధి చేస్తున్న తీరు అద్భుతమైనటువంటిది అనిపిస్తూ ఉంది. మేము మరింత కృషి చేసి ఈ రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమంతా కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.